హాయ్ హలో వెల్కమ్ టు నానక ప్రేమతో. This show sponsored by My Doctor Pain Relief Products and Vanilla Sparkle Weight Loss Center. Music sponsored by Madura Audio. అండ్ ఈరోజు మన నానక ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ఈయనని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అనాలా, లేకపోతే ఒక కమెడియన్ అనాలా, లేకపోతే ఒక డైరెక్టర్ అనాలా, ఇలా మల్టీ టాలెంటెడ్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్. ప్లీజ్ వెల్కమ్ శాంతి కుమార్ గారు. అండ్ వెల్కమ్ టు నానక ప్రేమతో శాంతి కుమార్ గారు. నిజంగా మీ పిల్లలతో మిమ్మల్ని ఈ షోలో చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ చూడటం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం నానక ప్రేమతో షోలో పిల్లలతో వచ్చారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఫస్ట్ హాయ్, మీకు పెద్ద హాయ్. ఎందుకంటే మామూలుగా ప్రోగ్రామ్ ఆడవాళ్ళే వాళ్ళతో గడిపే టైం ఉండదు. ఈ ఇంటర్వ్యూ పేరుతోనే కాసేపు వీళ్ళిద్దరు నా పక్కన ఇలాగ హ్యాపీగా కూర్చోవడం అనేది ఇది ఒక మంచి మెమరీ నాకు. ఈ షో చాలా మందికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు, పిల్లలతో అట్లీస్ట్ మెమరీగా ఉండిపోతుంది మాకు లైఫ్ లాంగ్. ఎక్కడన్నా షూట్ లో ఉన్నా కానీ అలా ప్లే చేసుకొని చూడొచ్చు. గ్రేట్ నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శాంతి కుమార్ గారు. బిజీ షెడ్యూల్ లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చారు కాబట్టి. రావడానికి బాగా లేట్ అయిందా ఇక్కడికి? మామూలుగా రెడీ అయ్యి వచ్చేసాను. నువ్వు చెప్పురా, నాన్న ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేట్గా రెడీ అవ్వడానికి టైం తీసుకుంటాడు బాగా. లాస్ట్ అంటే డాడీ ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది బేసికల్ గా శాంతి కుమార్ గారు, మీకు ఈ నలుపు మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అసలు ప్లస్ అయిందండి నాకు. యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ చిన్నప్పుడు చామంచాయే ఈ మేకప్లు వేసి 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 ఈ ఫేస్ వరకు బ్లాక్ అయిపోయింది బికాస్ ఆఫ్ లైట్స్. చిన్నప్పటి నుంచి 6,500 షోస్ అయిపోయినాయి సార్ ఇప్పటికి. స్టేజ్ 6,000 అయిపోయి ఆ లైట్లతో పాటు అక్కడ బల్బులు ఎలా మాడిపోయింది, నా ఫేస్ కూడా అలా మాడిపోయింది దెబ్బకి. అంటే అవేముంది, మేకప్ వేస్తే కలర్ వస్తుంది కానీ మేకప్ వేస్తే ఆర్ట్ రాదు కదా, అది హార్ట్ లోంచి రావాల్సింది. అంటే ఒకప్పుడు వేరు కదా సార్, బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. మన కోసం వేచి ఉండేవి కొన్ని ఉంటాయండి. ఎక్కడ దేశ విశాల అని నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే కన్నడలో ఒక మూవీ ఏదో వచ్చింది ఒకటి. ఆ మూవీలో ఒక హోటల్లో సప్లైర్ చేసే ఒక అతను ఉన్నాడు. ఆ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు వీడు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు చూసి సినిమాలంటే ఇంట్రెస్ట్ అయ్యా నీకు అన్నాడంట. అవునంటే నా సినిమాలు నువ్వే హీరో అని చెప్పాడంట. అదృష్టం ఏ పక్క నుంచి ఎలా వస్తుందో కానీ డైరెక్టర్ విజన్ బట్టి, కథ డిమాండ్ బట్టి మన కలర్ కి తగ్గ పాత్రలు కూడా, మన గ్లామర్ కి తగ్గ పాత్రలు కూడా ఉండొచ్చు కదా. సో అలాంటివి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అవి ఏమైనా లక్కీగా తగలచ్చు. ఎలా హ్యాండిల్ చేశారు సార్ యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్, యాజ్ ఎ కమెడియన్, యాజ్ ఎ డైరెక్టర్, ఇన్ని టాలెంట్సా? బేసిక్ గా నేను ఇప్పటికీ 6 డిప్లొమాస్ చేస్తున్నానండి నేను యాక్చువల్గా ఆర్ట్ పరంగా సంబంధించి. సో చిన్నప్పటి నుంచి మిమిక్రీ, యాక్టింగ్, స్క్రిప్ట్, అలాగే డప్పు, మ్యాజిక్, వెంట్రలాక్విజం, రైటింగ్, ఇంక ఇలా చాలా ఉన్నాయి. నేను చేసినవి ఏంటంటే యాక్టింగ్లో, మిమిక్రీలో, వోకల్ మ్యూజిక్లో, కూచిపూడిలో, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్. ఓకే. ఈ 5 నేను 3 సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నా, 2 డిప్లొమాస్ చేస్తున్నా. నాన్నలో మీకు ఏ షేడ్ బాగా నచ్చుతుందిరా? మిమిక్రీ ఆర్టిస్టా, కమెడియనా? ఏ షేప్ అంటే నేను పద్యం. డాడీ మిమిక్రీ అంటే ఇష్టం. నీకు? కామెడీ అంటే కామెడీ ఇష్టం. అమ్మకి అంటే ఇష్టం. అదే ఇవన్నీ ఎలా మేనేజ్ చేసామంటే, ఇప్పుడు వ్యవసాయం చేసేవాడికి ఏ సీజన్ వస్తే ఆ పంట వేస్తారంటారు చూడండి. అలా నా అవసరానికి నేను ఎదిగేటప్పుడు ఒకే దాన్ని నమ్ముకొని అక్కడే ఆగిపోకుండా, ఇప్పుడు సపోజ్ సినిమా వేషాలు అనుకునే వచ్చుంటే, ఒకవేళ నేను అన్నట్టు నాకు కావాల్సిన పాత్రలు అప్పటికి దొరికితే 1-2 వేషాలు వేసేవాడిని కంటిన్యూగా. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసేది. అప్పుడు కుటుంబ పోషణ ఇలా చాలా మందిని చూస్తున్నాం, కష్టాలు పడుతున్న ఆర్టిస్టులని. ఆ టైంలో నా మిమిక్రీ ఉపయోగపడేది నాకు. ఈవెంట్స్ ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేస్తే అప్పటికప్పుడు ఇమీడియట్గా నాకు ఆ ప్రోగ్రామ్ పేమెంట్ నాకు రావడం, అది ఇంటికి సర్వైవల్కి హ్యాపీగా వెళ్ళిపోయేది. ఆ తర్వాత ఈ 2 లేనప్పుడు అన్సీజన్లో గ్యాప్లో కూర్చొని నాకు రాయటం అలవాటు అండి. ఎందుకంటే నాన్నగారు రచయిత, మా ఫాదర్. ఆయన ఇది నాకు కొద్దిగా అది అబ్బింది కొద్దిగా. మా తాతగారి నాన్నగారి నుంచి నాకు ఆ రైటింగ్ స్కిల్ అనేది అట్లా వస్తుంది. సో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను జర్నీ ఏదైనా ఈవెంట్కి వెళ్తుంటే స్టిల్ నవ్వు కూడా నా ఫోన్లో టైప్ చేసుకుంటూ ఉంటా, ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఒక సాంగ్, ఒక మంచి డైలాగ్స్ ఇలా గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్లో రాసుకుంటాం అనేది నాకు ఒక హ్యాబిట్ ఉంది.
అమ్మాయికి నాన్నతో ఎక్కువ షేర్ చేసుకోవటం, నాన్న మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాంటిది మీరు పడుకునే టయానికి నాన్న ఇంటికి వస్తాడు, మీరు మార్నింగ్ లేచే టయానికి నాన్న వెళ్ళిపోతారు. బాగా నాన్న మిస్ అవుతున్నాము అని ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. ఫెస్టివల్ అప్పుడు కూడా ఉండరా? ఫెస్టివల్స్ అప్పుడే ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తాయి కాబట్టి ఫెస్టివల్స్ అప్పుడు ఉండరు. నువ్వు ఏడ్చేవారు ఎప్పుడన్నా? అంతేం లేదు కానీ మళ్ళీ ఫీల్ అవుతా ఎక్కువ. ఎప్పుడైనా డాడీకి ఇంకా టైం దొరికింది అనుకోండి మళ్ళీ వీడియో కాల్స్ అంట, ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాం. మీరు పిల్లల్ని బాగా మిస్ అవుతున్నా అన్న అది ఉంటదండి. ఎందుకంటే ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఉన్నంతసేపు, ఈవెంట్ లో ఉన్నంతసేపు అనిపించకపోవచ్చు కానీ రూమ్ కి వచ్చి డ్రెస్ అంతా తీసేసిన తర్వాత అప్పుడు దాకా ఎగిరెగిరి మనం ఒక అలసట, ఒక బడలేక వస్తుంది. ఆ టైంలో పడుకున్నప్పుడు మనసు ఏంద్రే అంటే ఇదంతా దేనికోసం, మనకంటూ ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా, మనం ఇక్కడ మేలుకుంటేనే వాళ్ళు హ్యాపీగా పడుకోగలుగుతారు ఇంటి దగ్గర అనేటువంటి ఒక ఫీల్. ఈవెన్ ఏం చేసిన ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటే 24/24 అవర్స్ తన కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి అన్ని షేర్ చేసుకోగలుగుతారు. బట్ నేను షేరింగ్ కి దూరంగా అవుతున్నాను, కేరింగ్ కి కూడా కొద్దిగా దూరంగా అవుతున్నాను. తప్పదు, నా ప్రొఫెషన్ అట్లాంటిది. నేను అవి చేస్తే గానీ వీళ్ళు హ్యాపీగా ఉండలేరు, వీళ్ళ కోసమే. అది వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పమని మా మిస్సెస్ నేను ఇద్దరం కూర్చొని పర్సనల్ గా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో బాగా అండర్స్టాండింగ్ వైఫ్. చాలా అండి. అండ్ నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఇంటి దగ్గర, మా మిస్సెస్ నాకు పెద్ద ఫ్రెండ్. మా అందరికి ఉంటారా ఏంటి? అందరికి మిస్సెస్ లే ఫ్రెండ్స్ ఉంటారు. అంటే బయట మగవాళ్ళు, నేను గర్ల్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ వాళ్ళు ఇంత అండర్స్టాండింగ్ వైఫ్ అంటే లవ్ మ్యారేజ్ సార్ మీది? లవ్ మ్యారేజ్ అండి. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? అంటే ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. నిజం చెప్పండి సార్ ఎక్కడైనా. అంటే అప్పుడు నేను కొద్దిగా సన్నగా గ్లామర్ గా అది వేరే ఉండేది. నువ్వు చెప్పురా. కాదు డాడీయే ఫస్ట్ ప్రపోజ్ చేశారు. నువ్వు మా తర్వాత పుట్టావు, నువ్వేదో మధ్యలో ఉండి చూసినట్టు మా ఇద్దరికి లెటర్స్ తీసుకెళ్లి ఇచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఇదేదో బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం చూసి ఫ్లాట్ అయ్యారు మేడం మిమ్మల్ని? నా ఫ్లాట్ చూసి అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ లో జాబ్ చేసేవాళ్ళం అనంతపూర్లో. నేను విజయవాడ నుంచి అనంతపూర్ వెళ్ళి అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అండ్ ఆర్డిటి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, నేను దాంట్లో కల్చరల్ ఆర్గనైజర్ గా జాబ్ చేసేవాడిని. కల్చరల్ యాక్టివిటీస్ మీద ట్రైన్అప్ చేయడం పిల్లల్ని, సో వాళ్ళని మ్యూజిక్ కాలేజ్ కి ప్రమోట్ చేయడం. సో ట్రైనింగ్ చేస్తూ అలాగే ఉన్నప్పుడు తను కూడా అలాగే ఒక్కొక్కరికి 2 మండలాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు అక్కడ 2 మండల్స్ కి ఒక ఆర్గనైజర్. అట్లా తను కూడా నాకు జూనియర్ అనమాట అదే ఆర్గనైజేషన్ లో. తను కూడా జాయిన్ అయింది. ఇంకా అలాగా నా కింద ట్రైనింగ్ వేశారు కొద్దిగా. అంటే ఇంక ఇద్దరం కలిసి ఆ జర్నీలో ట్రైనింగ్ ఇవ్వమంటే వేరే ట్రైనింగ్ విలేజ్కి వెళ్తూ వస్తూ మాట్లాడుకుంటూ ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ అట్లా ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకొని ఇంకా అలాగే లవ్ మ్యారేజ్ అనమాట. కొట్టలేదా సార్ ఎవరు మిమ్మల్ని? ఎవరు కొట్టలేదు. ఎందుకంటే లేదండి, వాళ్ళ నాన్నగారికి సర్కిల్ తక్కువ, నా మీద పంపించేంత సర్కిల్ లేదు. ఒకరోజు తను పడుకొని ఉన్నప్పుడు మా అత్తగారు మామగారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. ఇంక ఇలా అనుకున్నాను, ఈ వయసులో ఇవన్నీ లవ్లు గివ్వులు కామనే, ఏముంది 4 రోజులు అయితే మర్చిపోద్ది, ఫస్ట్ కెరీర్ ఇంపార్టెంట్ కదా, అమ్మాయిని ఇట్లా తీసుకెళ్దాం అని ఆ మాట్లాడుకున్న విషయాలు వినింది. తను విన్న తర్వాత నాకు ఫోన్ చేసింది. వెంటనే ఫోన్ చేసి ఇలాగ అనుకుంటున్నారు ఇంట్లో, సో నువ్వు అలా అవుతుందా లేదా చెప్పు. లేపుకొని వచ్చేసారా? ఇమీడియట్. నా దగ్గర డబ్బులు కూడా లేవు. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకొని, కదిరి అనే ఊరుంది అనంతపూర్ దగ్గర, అక్కడికి 45 రూపాయలు టికెట్, ఇద్దరు 2 టికెట్ తీసుకు అక్కడికి వెళ్ళిపోతే కదిరి నా సామ్రాజ్యం. అంటే నేను జాబ్ చేసే ప్లేస్ కదిరి అనమాట యాక్చువల్గా. అప్పుడు కదిరికి వెళ్ళి అక్కడ మాకు నా ఈవెంట్స్ అన్నిటికీ భోజనాలు సప్లై చేసే హోటల్ ఆయన ఒక ఆయన ఉన్నాడు, సుజాత మెస్ అని, ఆయన బైపురెడ్డి. ఆయనకి వెళ్ళి చెప్తే అయితే ఆయన ఒక చోట షెల్టర్ ఇచ్చి నెక్స్ట్ రోజు హోటల్ క్లోజ్ చేసి మా కోసం ఒక రోజు బిజినెస్ ఆయన క్లోజ్ చేసుకొని, ఇంకా వాళ్ళ భార్య భర్త వచ్చి మా ఇద్దరిని తీసుకెళ్లి అక్కడ లఘువమ్మ కొండ అని ఒకటి ఉంది, అక్కడ రామాలయం దగ్గర ఇద్దరికి పెళ్లి చేశారు. పెద్ద స్టోరీనే. ఒక విలేకరు, ఒక పోలీస్ కానిస్టేబుల్. సార్ మీరు రాఘవ టీంలో చేసేవాళ్ళు కదా, ఒక్కసారిగా రాఘవ టీంలో మానేశారు ఎందుకు? ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూ జరిగిందా? లేదండి, రాఘవ గారి టీంలో మానలేదు. అప్పుడున్న డైరెక్టర్స్ ఏం చేశారంటే, రెండిట్లో చెయ్యి, నువ్వు జబర్దస్త్లో ఎక్స్ట్రా జబర్దస్త్లో రెండిట్లో చేయండి. రాఘవ గారి దాంట్లో ఏంటంటే పెర్ఫార్మెన్స్ కి కొద్ది స్కోప్ తక్కువ ఉండేది. అంటే మెయిన్ లీడ్ సారే చేసేసేవాడు, రెండో పాత్ర నాగియో నేను ఒకసారి అట్లా షేర్ చేసుకునే వాళ్ళం. సో పెర్ఫార్మెన్స్ కి నాకున్న స్కిల్స్ కి ఇంకా నేను ఎక్కువ చేయగలను అనే నమ్మకం డైరెక్టర్స్ ఉండేది. మీకు మంచి స్కిల్ ఉన్నా కానీ అంత క్యారెక్టర్స్
ఇవ్వలేదు అంటారా దాంట్లో? స్టోరీ డిమాండ్ చేయలేదండి ఏ రోజు, అలాంటి క్యారెక్టర్స్ పడలేదు. రాసిన రైటర్ ప్రభావమే మరి ఏంటో తెలియదు, కానీ మెయిన్లీ టీమ్ లీడర్ చేస్తారు, అది ఎవరైనా చేసే జరిగే విషయమే, ఆ విధంగా జరిగేది. అలా చూస్తూ గమనిస్తూ ఈయన ఇంకా వాడాలి, బట్ అయితే ఈ టీంలో స్కోప్ ఉండట్లేదు. బట్ ఎక్స్ట్రా జబర్దస్త్లో అప్పుడు శశి అని వచ్చాడు, మన ఫసక్ శశి అని, తను కూడా యాంకర్గా చేసేవారు, ఇప్పుడు IPL చేస్తున్నారు. తను కొత్త కదండి, జబర్దస్త్ కొత్త. సో ఒక సీనియర్ మీలాంటి ఆయన ఒక ఆయన టీంలో ఉంటే కంటెస్టెంట్గా అక్కడ మీరు చేయాలనుకున్నవన్నీ కూడా చేయొచ్చు, హ్యాపీగా రెండు చేసుకోండి అని చెప్పి అప్పుడు నన్ను ఆ టీంలో కంటెస్టెంట్గా వేశారు. బహుశా జబర్దస్త్లో చరిత్రలో నాకు తెలిసి ఒక టీంలో కంటెస్టెంట్గా ఉంటూ అదే కంటెస్టెంట్తో కలిసి టీం లీడర్ అయ్యాను నేను. మీ ఇద్దరికి ఏం ఇష్యూస్ లేవా? శశికి అక్కడి నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది. తన టీంలో కంటెస్టెంట్ గా జాయిన్ అయిన తర్వాత, ఆ కంటెస్టెంట్ గా జాయిన్ అయినప్పుడు ఆయన చాలా చక్కగా ప్రేమగా, అంటే మాకు ఇప్పుడు కూడా భయంకరమైనటువంటి ఇష్యూస్ ఏం లేవు, కానీ చిన్న మనస్పర్ధ మాట ఇది అవ్వటం. అప్పుడు అన్నయ్య, నువ్వు నాకు సొంత అన్నయ్య లాంటి, మీరు ఏం చేస్తే అది చేయండి సార్, మీకు ఫుల్ ఫ్రీడమ్ సార్, మీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్, మీకు గెటప్స్ చేయటం డిఫరెంట్ గా చేయండి అలా అన్నారని నేను అప్పుడు కొన్ని స్కిట్స్ నాకున్నది ఇందా చెప్పినట్టుగా కూచిపూడి, సంగీతం వాటి మీద ప్లాన్ చేసేవాడిని. స్కిట్ నాకున్న స్కిల్స్ ని అక్కడ ఫోకస్ చేసే విధంగా. సో అవన్నీ కూడా చాలా బాగా హైలైట్ అయినాయి, బాగా రెస్పాన్స్ వచ్చింది. వెంటనే పైనుంచి ఆ తర్వాత ఏం చేశారంటే టీం, అంటే ఒకటే సింగిల్ సోలో టీమ్ లీడర్ కాకుండా ఇద్దరు టీమ్ లీడర్ చేస్తే బాగుంటుందని ఆలోచన సంస్థకు వచ్చింది. వచ్చి ఫసక్ శశి, ఫన్నీ శాంతి అని మా ఇద్దరిని కలిపి టీమ్ లీడర్ చేస్తారు. అదే టీం ఏమైంది చివరికి? అది అక్కడి నుంచి ఆయనకి మళ్ళీ మా దాంట్లోనే మరి ఎవరు ఫోన్ చేసో చెప్పారంట. ఆ పేరు నాకు తను చెప్పలేదు, నేను ఎక్కువ గట్టిగా లాగలేదు దాన్ని, ఎందుకు వచ్చింది ఇష్యూ అని. నీకు అప్పుడే చెప్పానా ఆయనకి ఎక్కువ ఇవ్వద్దని, ఇచ్చేసాడు. ఆయన నేను డామినేట్ చేసాడు. ఇప్పుడు టీమ్ లీడర్ అయిపోయాడు, నీకే టీమ్ లీడర్ అయిపోయాడు, ఏకలా వచ్చి మేకలా తయారయ్యాడు, ఇప్పుడు సరిపోయింది అది ఇది అని చెప్పి. ఇంకా ఈ కౌన్సిలింగ్ ఇవి ఉంటాయి కదా జనరల్గా వాళ్ళ, అది ఎవరనేది తను క్లియారిటీగా చెప్పలేదు. సో మనకు తెలియకుండా ఇంకా వాళ్ళ పేరు వాడకూడదు. అలాగా ఇద్దరి మధ్య ఒక చిన్న అక్కడ స్టార్ట్ అయింది బీజం. తనతో కంటెస్టెంట్గా ఉంటూ తనతో ఈక్వల్గా టీమ్ లీడర్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి ఈయన రైటర్కి, మాకు స్కిట్స్ రాసే ఒక రైటర్ ఉండేవాడు, ఆయనకి ఫోన్ చేయడం, ఇద్దరికి ఈక్వల్గా ఉండేటట్టు చూడు రోల్స్. అంతకుముందు అవి పట్టించుకునేవాడు కాదు ఆయన. ఆ తర్వాత కొద్దిగా ఆయనకి ఎక్కువ ఉండేటట్టుగా కాకుండా ఇద్దరికి ఈక్వల్గా ఉండేటట్టు చూడమ్మా రోల్స్. కొద్దిగా లైన్స్ అప్పటికప్పుడు సడన్గా మారేవి, డైరెక్టర్స్ చూసి మార్చేవాళ్ళు. మార్చిన తర్వాత అప్పటికప్పుడు నా మీద వేసుకొని చేయగలసిన స్కిట్స్ వచ్చేవి కొన్ని. అలాంటివి వచ్చినా కూడా నేను చేయనని చెప్పేసి అలిగి వెళ్ళిపోయిన పక్కకి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉండేవి. అంటే మధ్యలో విన్నాను నేను, ఎవరో చెప్తే ఎక్కడో చూశాను కూడా. అంటే రాఘవ్ గారితో కొన్ని ఇష్యూస్ వల్ల జబర్దస్త్ మానేశారు శాంతి కుమార్. రాఘవ్ గారితో ఏ ఇష్యూ లేదండి. ఆ తర్వాత నాకు తిన్న దగ్గరే ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నట్టే చేద్దాం సార్ నీ ఇష్టం అని చెప్పేసి ఆ విధంగానే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఏమైతుంది అంటే ఇది పెప్ తగ్గింది మా టీంలో. ఆటోమేటిక్ గా చెప్తారు కదా పైనుంచి, ఇంకా కొద్దిగా తగ్గినప్పుడు జాగ్రత్త అని వార్నింగ్ చెప్పారు. కొద్దిగా అలర్ట్ కాల్ కూడా చేశారు, ఇంకొక 2-3 షెడ్యూల్ చూస్తాం, మీరు సరిగ్గా చేయకపోతే టీం డిస్ప్యూట్ చేస్తాం, ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆయన అంటే అక్కడ తను ఏంటంటే అదే కావాలి, ఇద్దరికి ఈక్వల్, నేనే ఇద్దరు చేయాలి అని ఒక పట్టుదలకు వెళ్ళారు. ఇంక ఇవన్నీ కూడా మెల్లమెల్లగా జబర్దస్త్ మానేశారు అనేసి మానలే, తను మానేశారు, ఆ టీం తీసేశారు. టీం తీసేసిన తర్వాత మళ్ళీ నన్ను రాఘవ్ గారు దాంట్లో వేశారు. తను కంటెస్టెంట్ గా చేయమంటే నేను కంటెస్టెంట్ గా చేయను, చేస్తే టీం లీడర్ గానే చేస్తాను అన్నట్టుగా ఆయన బయటకు వెళ్ళిపోయారు శశి. నాది ఎలా అయిపోయిందంటే మంచి టాలెంట్, దాన్ని ఏమంటారు, నా తప్పు లేకుండా టాలెంట్ ఉండి అన్నిసార్లు 3 సార్లు టీం లీడర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన ఒక అనుభవం నాకు. జబర్దస్త్ నిజంగా పట్టించుకుంటే ప్రతి ఫీల్డ్లో రాజకీయాలు ఉన్నాయి సార్, కానీ అవి నేను ఇంతవరకు వాటికి ఎప్పుడు తావివ్వలే. ఎందుకంటే అలా ఉండుంటే నేను అసలు జబర్దస్త్ వైపు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఈవెన్ సినిమా డైరెక్షన్ చేసి కూడా మళ్ళీ నేను వెళ్ళి రాఘవ్ గారి టీంలో చేస్తున్నాను. నాకేంటంటే వేదిక ఇంపార్టెంట్ అండి, అక్కడ ఉన్న వ్యక్తులు కాదు. సూపర్ గ్రేట్. ఎలా ఉంటారు నాన్న బేసికల్ గా? ఫ్రెండ్లీయా లేకపోతే సీరియసా? ఫ్రెండ్లీగానే ఉంటారా? మీ ఇద్దరులో అసలు ఎవరు ఎక్కువ మాట్లాడతారు? నాన్నది ఎవరికి వచ్చింది అసలుకి? ఇద్దరికే వచ్చింది అనుకోండి. అయితే ఎక్కువ వీడు ఏంటంటే నన్ను ఫాలో చేస్తుంటాడు, నన్ను అబ్జర్వ్ చేస్తుంటడం, నా అలా బిహేవ్ చేయడం, ఇలాంటి చేష్టలు కదా. అంటే నాకు తెలియకుండా సైడ్ నుంచి అనమాట. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు కనిపిస్తూ ఉంటావు వాడు ఏమైనా మాట్లాడినప్పుడు, ఎప్పుడైనా ఏది టీవీ చూస్తూ కూర్చునే విధానం కానీ, ఈ కాలు మీద కాలు వేసుకొని అట్లా కొన్ని ఉంటాయి. ఆ సిమ్టమ్స్ వీళ్ళు పోల్చుకుంటారు కదా ఇంట్లో లేడీస్. మనకైతే వాటి టాలెంట్ కూడా మాట్లాడే
మాట్లాడే విధానం, కొన్ని సాంగ్స్ కానీ డాన్స్ కానీ, వీడి ఫ్యూచర్ లో వీడి మంచి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాడికి ఒక మంచి ఎయిమ్ అనమాట. మీ నెంబర్ ఏదైనా మంచి ఒక చిన్న స్టోరీ నాకు ఏదైనా లైన్ వచ్చిందంటే వీడితో డిస్కస్ చేస్తాను నేను ఫస్ట్. ఓకే, అంటే కొద్దిగా ఈ జనరేషన్ తగ్గట్టుగా వాడు అమాయకంగా అడిగినవే నాకు ఒక్కోసారి అవును కదా ఇది కరెక్ట్ పాయింట్ అడిగాడు వీడు భలే లాగాడు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో అట్లా 1-2 సందర్భాలు వీడితో జరిగిన తర్వాత ఆ తర్వాత సెంటిమెంట్ గా మారింది. అది ఏది రాసినా ఫస్ట్ వీడికి చెప్పడం అనేది నా సెంటిమెంట్. యాజ్ ఎ డాక్టర్గా చెప్పరా, ఇప్పుడు ఎంత మంచి ఆపర్చునిటీ అయినా కానీ కొన్ని ప్లాట్ఫామ్ల మీద చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి, కొన్ని యాక్సెప్ట్ చేయాలి, బాగోలేకపోయినా తప్పదు, ఆపర్చునిటీ కాబట్టి. ఇప్పుడు నాన్న ఈ బాడీ మీద లేడీ గెటప్ వేసుకొని స్టేజ్ మీద ఎగురుతున్నప్పుడు ఒక కూతురుగా ఓకే నాన్నకు అవకాశం వచ్చి చేస్తున్నాడు అనుకుంటావా, లేకపోతే నిజంగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి? మీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడతారు కదా? లేదు, నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే బికాస్ అది అందులో కూడా డాడీ యాక్టింగ్ చేసి తన టాలెంట్ అది. ఇంకా మీరు ఎప్పుడన్నా అయిన సందర్భాలు ఉన్నాయా సార్? అట్లేం లేదండి, ఎందుకంటే జబర్దస్త్ సీక్రెట్ పాయింటే మగవాళ్ళు చీర కట్టుకోవటం. వాస్తవం ఏంటంటే లేడీ గెటప్ వేయటం వల్లే ఆ షోలో ఫస్ట్లో ఆ నవ్వులు అవన్నీ కూడా చంద్ర లాంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టిన వాళ్ళే చీర. నా ఒక్కడికే చీర కట్టిస్తే నేను బాధపడాలి. సో అందరితో పాటు నేను ఆ పాత్ర డిమాండ్ చేసి అందులో ఒక భార్య, భయంకరమైన భార్య, తాటకిలాగా ఉండాలి, సో రాఘు గారిని భయపెట్టాలి, అలాంటి పాత్ర కావాలన్నప్పుడు ఫస్ట్ నా వంకే చూస్తారు. ఇంక నేను ఫస్ట్ కానివ్వండి నేను చీర అని. అలా రామారావు గారు లాంటి వాళ్ళే బృహన్నల పాత్ర వేశారు నర్తనశాలలో. సో కాబట్టి క్యారెక్టర్ అక్కడ డిమాండ్ చేసినప్పుడు మనం తప్పదండి, అది ఏ క్యారెక్టర్ అయినా మనం చేయాల్సింది. జబర్దస్త్ లో మీకు బాగా నచ్చిన కమెడియన్ ఎవరు? మా డాడీ. మీ డాడీ కాకుండా? మీ డాడీ చూడు ఎలా చూసాడు. ఈ విషయం నాకు ఇంతవరకు ఎప్పుడు అంటే నువ్వు అంటే నాతో చెప్పే సందర్భం రాలేదేమో, నాకే అర్థం కాలేదు. నేను నచ్చాను వీడికి ఎవరు ఇంతనే కానీ తర్వాత ఎవరు? రాఘవ. నీకురా? నాకు హైపర్ అది కామెడీ టైమింగ్ ఇష్టం. ఓకే, తను కరెక్ట్గా చెప్పింది. అయితే నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు కదా మీరు? నాన్నతో ఈ విషయం చెప్పాలి, చెప్పలేదు అనుకునేది ఏదన్నా ఈ షో ద్వారా చెప్పాలంటే ఏమని చెప్తారు మీ ఇద్దరు? ఏం లేదు, ఇంకా టైం స్పెండ్ చేయండి మాతో అని చెప్తాం అంతే. అంతేనా? నువ్వు కూడా అంతేనా? డాన్స్ బాగా చేస్తారా సార్ మీరు? అంటే చిన్నప్పుడు అదే నేర్చుకున్నాం కదండి, బాడీలో ఉంటుంది అది. ఒకసారి ప్లే చేయి ఈ సాంగ్, గురేస్తారు. సార్ మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ కన్నా ముందు కూడా మా కోసం కొంతమంది వాయిస్ ని మిమిక్రీ చేయమని కోరుకుంటున్నాం. బాగా ఇష్టమైన వాయిస్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కి నాకు మంచి పేరు. నాన్ స్టాప్ గా చెప్పండి, మీకు ఎన్ని వాయిస్లు వస్తాయి? వాయిస్. సో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారితో స్టార్ట్ చేస్తాను. తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఈతొక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి కొడుకొచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి నాతో ఫైటింగ్, ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సంధి చివరి వాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది, సార్ నేను మేజర్, నేను ఎవరినో పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రకు కొన్ని అలాంటి ఎస్ఐ ఒకడుంటాడు, దీనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం, ఆ తరువాత ముఖం మీద ది గ్రేట్ వెర్రిపప్ప అని నా శుభం కార్డు వేస్తారు. దానికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను మునార్కుని, నన్నెవరు మోసం చేయలేరు. నిజంగా చేయలేం. ఎప్పుడైనా ప్రకాష్ రాజ్ గారు ముందు చెప్పారా? ఎప్పుడు లేదండి, నేను పంపుతాను సార్కి. థ్యాంక్ యూ. అలాగే రామారావు గారు ఈరోజు నాన్నకి ప్రేమతో ప్రోగ్రాం గురించి ఆయన మాట్లాడితే, నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, సుమన్ టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాభివందనం. ఈ రోజు నాన్నకు ప్రేమతో అనే ఈ కార్యక్రమంలో మా పిల్లలతో నన్ను ఇక్కడికి పిలిపించటం, ఒకసారి వారితో సమయం కేటాయించేలా చెయ్యటం, వారి మనసులోని భావాలు మాకు తెలియజేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రత్యేకించి సుమన్ టీవీ వారికి, మా ముందున్న మా సోదరుడు రోషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బ్రదర్. బాలయ్య బాబు? బాలయ్య గారు కూడా బాగా. ఈ ఊర్లో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేవా కత్తులు బాబులు? వాటితో నువ్వేంట్రా నన్ను పీకేది? నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడ్ను, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా,
ఇదే డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది సినిమాలో అప్పుడు కొద్దిగా బబ్లీగా నూనెకు మీసాలు వస్తూ అప్పుడే కొద్దిగా ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేవా కత్తులు బాంబులు? వాటితో నువ్వేంట్రా నన్ను పీకేది? నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడినా ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడనా అడ్డంగా నరికేస్తా. ప్రభాస్ గారు బాహుబలి డైలాగ్ ని ఇదే డైలాగ్ ని సునీల్ గారు చెప్తే ఎలా ఉంటది అని సునీల్ గారి ముందే నేను యాక్చువల్గా చేయడం జరిగిందండి. సో ప్రభాస్ గారు, ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా ఇంకా దీనంగా చూస్తున్నాయి. నేను ఎప్పుడు చూని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని కళ్ళల్లో కన్నీరు వస్తుంటే నా కళ్ళల్లో నెత్తుడర్లు పారుతున్నాయి. నేనెవరు? ఇంత పవర్ఫుల్ గా ఆయన వాయిస్ ఇదే సునీల్ గారికి బాహుబలి గెటప్ వేసి పంపించి మీరు చెప్పండి ఈ డైలాగ్ అంటే సునీల్ గారు ఎలా చెప్తారు? ఒరే కట్టప్ప, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దు వచ్చేస్తున్నావురా. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళకి నాకు కనుక దీనంగా చూస్తున్నాయిరా. నేను ఎప్పుడు చూని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుంది ఏంట్రా. రే కట్టప్ప, డోంట్ బి ఏ సాక గుండె ఎడగొక్కేడగండి ఉన్నగా గీకేట్రా. అలాగే ఈ బొమ్మరిల్లు క్లైమాక్స్ సన్నివేశం ఉంది కదండి, సిద్ధార్థ్ గారి వాయిస్, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ ఒక అండర్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రచారానికి వాడుకుంటే ఆ సీన్ ని ఎలా ఉంటుంది. సో ముందుగా ప్రకాష్ రాజ్ గారు, ఎర సిద్ధు, ఏం తక్కువ చేశాను నీకు ఇంట్లో? నేనేదో తప్పు చేశాను అదంటుంది. నువ్వేం వెళ్ళిపోతున్నావు? చెప్పురా, ఏం తక్కువ చేశాను నీకు ఇంట్లో? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం అంతా మీరే చేశారు. ఏం చేశాను రా? ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏముందో ఇప్పుడు నాకు అది లేదు నాన్న. ఏంట్రా అది? కడ్రాయరు నాన్న, కడ్రాయరు నాన్న. ఏరా, ఎప్పుడు నీకు నచ్చిన కలర్ కదా మార్కెట్ నుంచి తీసుకొస్తాను. ఆ కలర్ ఇడికి నచ్చుతుందా లేదా అని 100 సార్లు ఆలోచిస్తారు నాన్న. కానీ సైజ్ ఇడికి సరిపోతుందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెచ్చిన సైజు ఇప్పటికి తెస్తే ఎక్కడ వేసుకోమంటారు నాన్న? అది వేసుకోలేక లాక్కోలేక నాకేమనిపిస్తుందో తెలుసా? మంచి సెంటర్లోకి వెళ్ళి నిలబడి నాకు డ్రాయర్ వద్దు అని చించేయాలనిపిస్తుంది నాన్న, చించాలనిపిస్తుంది. అరే సిద్ధు, నాకు తెలీదురా, నువ్వు ఫీల్ అవుతున్నావు, నాకు తెలీదు. చెప్తున్నారు కానీ ఇంకా నా చెడ్డి మీ చేతిలోనే ఉంది నాన్న. సో ఇలాగా చిరంజీవి గారు, నేను యాక్చువల్గా 2 రకాలుగా ఇమిటేట్ చేస్తాను. చిరంజీవి గారు మామూలుగా ఆయన నవ్వుతూ మాట్లాడితే చిన్న రోలే అవుతూ ఉంటుంది వాయిస్ లో. ఏమో మీరు ఫీజులు కడుతున్నారు కాబట్టి, నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి వారానికి 3 రోజులు ఛందస్ చెప్పుకొని మీ రోజు ఎంజాయ్ చేద్దాం. దీనికి ఒక వెరైటీ కటింగ్ ఇస్తాను. ఇది మామూలు చిరంజీవి గారు, కానీ తాగినప్పుడు ఒక డిఫరెంట్ వేరియేషన్ కామెడీ ఉంటుంది ఆయన ప్యాటర్న్ లో. సో డాడీ లాంటి సినిమాలో ఆయన ఎంత ముద్దస్తున్నాయి నా జామ్ జడక అయినా నీకేంట్రా రాజ్, నువ్వు బ్రాకెట్ వేస్తే అయినా పడిపోవాల్సింది అంతే. అయ్య బాబోయ్ ఎంత ముద్దస్తున్నావు నా అచ్చి బుచ్చి ముంజి కాయ్. అయ్యే భారతదేశంలో స్త్రీ అన్న తర్వాత నిండుగా చీర కట్టుకుంటేనే అందం. ఏడమ్మా ఏడ అలా చూస్తున్నావు ఏడి? ఓసారి 2 చేతులు అయితే అలా నమస్కారం పెడిచావనుకో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏడి శాంతికుమార్ గారు, ఛాన్స్ వస్తే మీ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నాన్నగారు యాక్చువల్గా లేరు. మా నాన్నగారికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆయన ఎలా అనుకుంటున్నాడో అలా అయితే మాత్రం డెఫినెట్ నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను కొంతవరకు. నేను అనుకున్న ఇంకొద్దిగా ఉన్నాయి నా కొన్ని ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్. సో అవన్నీ కూడా తప్పకుండా రీచ్ అవుతాను. తప్పకుండా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించే విధంగా నేను, అంటే ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే నాన్నగారు బతుకున్నప్పుడు ఆయన్ని నన్ను ఎంత గారాభంగా ఒకే కొడుకుని నేను నాన్నకి యాక్చువల్గా చాలా నా మీద హోప్స్, నా మీద పిచ్చి ప్రేమ ఆయనకి. అంటే ఈవెన్ మీరు నమ్మరు, అనంతపూర్లో జాబ్ చేసేవాను కదా, ఆ టైంలో కూడా చీకట్లో నడిచేప్పుడు జాగ్రత్త నాన్న, టార్చ్ లైట్ పట్టుకో, రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసి దాటు అంటే ఆ ఏజ్లో కూడా నన్ను చిన్నపిల్లవాళ్ళ చూసేటువంటి ఇది. నేను ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాన్నకి డిస్టర్బ్ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నా మీద పెట్టుకున్న హోప్స్ని ఒక మధ్యలో ఆయన డిసప్పాయింట్ చేసి ఆయన నా మీద దిగులు పెట్టుకొని ఒక రకంగా చనిపోయేటప్పుడు కూడా అదే ఆయన ఫీల్ అంటే నేను ఉన్నంతసేపు ఆయనకి ఒక రకమైన మనశ్శాంతి లేదండి. ఒక రకంగా నా వల్ల చాలా ఆయన సఫర్ అయ్యారు. అది నాకు నేను రియలైజ్ అయ్యే టైంకి ఆయన లేడు. సో కాబట్టి ఆయన మనశ్శాంతి లేదు కానీ కనీసం ఆత్మశాంతి అయినా నేను ఇవ్వాలి.
సో అందుకని ఆయన ఏదైతే నా మీద హోప్స్ పెట్టుకున్నాడో ఇప్పుడు అవి మాత్రమే నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అదే రూట్లో నేను ప్రయాణం చేస్తున్నాను. మా ఇంట్లో ప్రతి ఏదైనా ఒక ఆనందమైన క్షణం వచ్చినప్పుడు మా మిస్సెస్ నేను అనుకునేది ఒకటే, మా నాన్న నుండి ఈ టైంలో చూస్తే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యేవాడు కదా. నన్ను ఎలా చూడాలనుకున్నాడో అలా చూడలేకపోయాడు, ఎలా చూడకూడదు అనుకున్నాడో అలా చూడగలిగాడు. కానీ ఇప్పుడు ఎలా చూసే అవకాశం ఉందో చూడటానికి ఆయన లేడు. సో అదొక్కటే నా జీవితం ఎంత సాధించినా ఆ చిన్న ఒక వెల్త్ అయితే మాత్రం నాన్న దగ్గర ఉండిపోతుంది. ఎంత పిచ్చి ప్రేమ అంటే ఆయన రేపు చనిపోతాడానికి వాళ్ళ నైట్ నాతో మిమిక్రీ చేయించుకున్నారు. ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాన్నగారు. అది ఒకటి చెప్పరా నాకు ఒకసారి వింటానని చెప్పి నాతో. అది అయిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నాను రా, నువ్వు ఇదొక్కటి హ్యాబిట్. అప్పుడు నేను అంటే వాస్తవానికి అంటే డ్రింకర్ అండి నేను బాగా. అప్పట్లో ఆ డ్రింక్ ఒకటి మానేస్తే నేను చచ్చి నీ కడుపును పుడతాను అన్నారు. నిజంగా ఆ ప్రేమ ఎంత పవర్ఫుల్లో నాకు అర్థం కాలేదు. కానీ నాన్న చనిపోయిన తర్వాత సంవత్సరకం చేస్తాను చూడండి, 1 year తర్వాత కరెక్ట్గా అదే డేట్కి వీడు పుట్టాడు. సో నాన్న పుట్టాడు మళ్ళీ అయితే. నాన్న ఖచ్చితంగా పుట్టాడు. ఆయనకే వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి మీకు, ఏది ఒక సెంటిమెంట్గా మారింది నాకని. ఏ స్టోరీ రాసినా ఫస్ట్ ఆయనకి వీడికి చెప్తాను నేనని, మా నాన్నతో చెప్తున్నట్టు ఫీల్ అవుతాను నేను. నాకు ఇప్పుడు కూడా కోరిక ఉంది ఏంటంటే, నా దేవుడు ఇంకొద్దిగా లిఫ్ట్ ఇచ్చి మంచి నాకు ఒక స్తోమత కనుక కలగజేస్తే ఫ్యూచర్లో నాన్న పేరు మీద ఒక పరిషత్ కండక్ట్ చేయాలి. అంటే ఆయన డ్రామా ఆర్టిస్ట్, 50 years నాటకం కోసమే బతికాడు ఆయన కూడా. నేను ఇప్పుడు నా పిల్లలు నన్ను ఎలా మిస్ అవుతున్నారు, నేను నాన్న అలా మిస్ అయ్యేవాడిని చిన్నప్పుడు. చిన్నప్పటి నుంచి ఆయన వస్తే నేను నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు, కూర్చోబెట్టుకొని మా నాన్న నాతో ఇలాగే డిస్కస్ చేసేవాడు. ఈ నాటికలో నీకేం అర్థమైందిరా, ఏది ఫాల్ట్ రా, ఏది మంచిదిరా చెప్పరా అని. అంటే ఆయనకు ఒక ఆర్టిస్ట్గా చూడాలని కోరిక. అప్పుడు ఆయనకున్న కుటుంబ సమస్యల వల్ల నాన్న ఎదగలేకపోయారు. అంటే అక్కడికి విజయవాడకి పరిమితం అయిపోయారు. కానీ నువ్వు ఏదో రోజు ఎదగాలి నాన్న అనేవాడు. అది ఎదిగే టైంలో నేను మధ్యలో ట్రాక్ తప్పాను. అది ఆయన ఫీల్ అయ్యి ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్ 24 hours అండి అదే పని. తెల్లవారు నా తల కింద పెట్టుకొని పడుకునేవాడిని బాటిల్. అట్లా వెళ్ళిపోయిందంటే ఒక రోజుకి 1.5 full బాటిల్ అంతవరకు తాగేదాకా వెళ్ళిపోయింది. మా మిస్సెస్ కూడా మధ్యలో మీ ఇద్దరం కొట్లాడటం అంటే వీడికి తెలియదు, ఇంకా తినికి తెలుసు బాగా, ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మధ్యలో 3 ఏళ్ళు విడిగా ఉన్నాం మేము ఇద్దరం. అంత లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నాన్న చనిపోవడంతో మళ్ళీ అన్నీ కలిశారు, అందరు నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ నేను కూడా అప్పుడు బలంగా డెసిషన్ తీసుకున్నాను, ఇంకా లైఫ్లో దాని మొహం చూడకూడదు. ఎందుకు ఒక్కదాని వదిలిపెడితే ఇన్ని నా దగ్గరికి వస్తాయా అనేటువంటి ఒక రోజు నైట్ అంతా కూర్చొని బాగా ఆలోచించి నెక్స్ట్ రోజు నుంచి ఇష్టమైంది ఒకటి వదిలేయాలంటారుగా, అప్పుడు నాకు మంది ఇష్టం కాబట్టి నాన్న కోసం దాన్ని వదిలేసాను. ఇంకా లైఫ్లో దాన్ని జన్మలో చూడలేని చెప్పి. సూపర్ సార్, పిల్లల కోసం ఫ్యామిలీ కోసం మంచి డిసిషన్ తీసుకున్నారు, గ్రేట్. అది అవన్నీ దాటుకొని లైఫ్ని గెలవాలని కొన్ని నన్ను డామినేట్ చేయకుండా కంట్రోల్ చేసుకొని వచ్చేసాను బయట. ఏ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ మొన్న July 21st నేను డైరెక్ట్ చేసిన మూవీ రిలీజ్ అయిందండి. సాయి కుమార్ గారు మెయిన్ లీడ్గా, నాతో నేను. ఓకే. సినిమా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నేనే. మంచి రివ్యూస్ వచ్చినాయి దానికి బాగా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా దాని రివ్యూస్ చూడొచ్చు, 8.4 ఇచ్చారు 10కి. సో మంచి రివ్యూస్. బట్ ఏంటంటే రిలీజ్ రాంగ్ టైంలో చేశారు మా ప్రొడ్యూసర్స్. వాళ్ళకి పాపం కొత్తే, నాకు కొత్త. ఇది తెలియకుండా మిస్టేక్ జరిగి బేబీకి బ్రోకి మధ్యలో పడింది మా సినిమా. ఆ టైంలో థియేటర్స్ దొరక్క ఫస్ట్ అనుకున్న థియేటర్స్ ఒకటి, మాకు తర్వాత దొరికిన థియేటర్స్ ఒకటి, సరిగ్గా రిలీజ్ అవ్వక అది కొద్దిగా ఇబ్బంది పడింది. బట్ అయితే నెక్స్ట్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్కి నెక్స్ట్ ట్రై చేస్తున్నారు. త్వరలో నెక్స్ట్ మంత్లో అది రావచ్చు. ఓకే. సో ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ మళ్ళీ రెడీ చేస్తున్నానండి. రేపు ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది. సో డిట్టో మీ కొడుకంతా మీరే అన్నారు కాబట్టి మీ అబ్బాయి కూడా కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతానని చెప్పాడు. అవునా? అవును. అడుగుతావా? ఇక్కడ కూర్చొని అడుగుతావా? సూటిగా అడగచ్చు. ఇక్కడ ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఇప్పుడు దాకా రోషను, ఇప్పుడు ఎమోషను. సో ఫస్ట్ మిమ్మల్ని ఏం అడుగుతానంటే, నేను ఇష్టమా అక్క ఇష్టమా? అమ్మ ఫస్ట్ ఎరికిచ్చాడు. బ్రోకి నువ్వు బేబీకి మధ్యలో పడి నలిగినట్టు మా సినిమా. నా జేబులో 2 500 నోట్లు ఉన్నాయనుకోరా, ఏ నోటు మీద గాంధీ తాత ఇష్టం అంటే నేనేం చెప్తా? ఒకరి పేరే చెప్పాలి. శృతి. ఎందుకు మీది అమ్మది లవ్ మ్యారేజ్ కదప్ప. సో అమ్మది ఏ క్వాలిటీ మీకు నచ్చింది? అర్థం చేసుకునే క్వాలిటీ బాగా, దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకు మంచి సెలక్షన్ అనిపించింది. ఇంకోటి అడుగుతా, మీరు మాతో ఎక్కువ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఈవెంట్స్ కి, ప్రోగ్రామ్స్ కి, షూట్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే బయటే యాక్చువల్ అంటే ఊరినండి దాని మీద పక్కన కనిపి టైం వచ్చేస్తా.
బయటే, కానీ ఆల్మోస్ట్ ఉన్న టైంలో వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఎట్లాగో మాతోనే స్పెండ్ చేస్తారు కాబట్టి ఏదైనా ఒక మంచి మూమెంట్ మాతో స్పెండ్ చేసిన ఒక మూమెంట్ చెప్పండి. మంచి మూమెంట్ అంటే కరోనా మూమెంట్ అండి, వెళ్తానే స్పెండ్ చేసింది. ఆ 14 రోజులు మేము ఎంజాయ్ చేసినట్టు మా లైఫ్ లో ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. వాళ్ళేంటో నాకు ఇంకా బాగా క్లారిటీగా దగ్గర నుంచి అర్థమైంది. నేనేంటో వాళ్ళకి అర్థమైంది. ఒకరికొకరు ఒక ఫ్యూచర్ ఇట్లా ఉండాలి, మనం ఇట్లా బతుకు ఇలా చేయాలి అలా చేయాలని. ఏవో ఒక ఆటలు పాటలు మామూలుగా లేదు, లూడో ఆడుకోవటం కానీ కార్డ్స్ ఆడుకోవటం మామూలుగా లోపల. నువ్వు ఏదో క్వశ్చన్ అడుగుతానన్నా, నేను ఒక అమ్మాయిని లవ్ చేసాను డాడీ, యాక్సెప్ట్ చేస్తావా లేదా? నా ముఖానికి ఎవరు పడరప్ప. అరే మనం అట్లాగే అనుకుంటాం, నాకు మీ అమ్మ పడలా నా ఇంకా లాస్ట్ వన్ క్వశ్చన్. మనం అన్ని ఊర్లు తిరుగుతుంటాం కదా, అక్కడ మీకు ఫ్యాన్స్ ఫోటో దిగడానికి వస్తారు. అప్పుడు మీది ఏ ఊరు సార్ అంటే, ఇప్పుడు ఒకవేళ అనంతపూర్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఎవరైనా ఫ్యాన్ వచ్చినారు, మీది ఏ ఊరు సార్ అంటే అనంతపూరే అనేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ బెంగళూరుకి వెళ్ళినాం అనుకోండి, మీది ఏ ఊరు సార్ అంటే మాది బెంగళూరే అనేస్తారు. విజయవాడ అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లాగే అనేస్తారు. అంటే ఇది ఏంటంటే నీకు ఆ సందేహం రావడం కోసం కరెక్టే. బట్ నేను పుట్టింది విజయవాడ, అమ్మ పుట్టింది అనంతపురం, మీ ఇద్దరు పుట్టింది నెల్లూరు. ఈ అన్ని ప్రాంతాలతో నాకు ఒక రకమైనటువంటి సంబంధం. మా అమ్మ నాకు జన్మనిచ్చింది విజయవాడ అయితే, ఆ తర్వాత బతకడానికి వెళ్ళింది అనంతపూరు, ఆ తర్వాత నేను బతకడం ఎలాగ నేర్పింది నెల్లూరు, ఆ తర్వాత బతకడానికి ఇప్పుడు వచ్చింది హైదరాబాదు. సో కాబట్టి ఇన్ని బతుకులు ఉన్నాయి కాబట్టి ఏ ఊరు వెళ్ళా అక్కడ లైఫ్ ఇచ్చింది కాబట్టి అదే నా మనూరు అని చెప్తే మనూరుడే కదా ఆఫర్లు ఎక్కువ ఇద్దాం అనుకుంటారు. అట్లా ఈస్ట్ వెస్ట్కి వెళ్ళినప్పుడు నేను చెప్పనండి బాబు. చాలా అడిగా, ఇప్పుడు నేను రోషన్ గారిని కొన్ని అడుగుతా. అదేంటి నువ్వు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా, వాడు వెళ్ళిపోయేసరికి నీకు కూడా కాదు, ఇది ఏదో దాడికి ప్లాన్ చేశారు మొత్తానికి. కానీ అందరిని మీరు ఇంటర్వ్యూ చేస్తే మిమ్మల్ని మా అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది. మీ డాడీతో ఒక బెస్ట్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే? బెస్ట్ మూమెంట్ అంటే అన్ని బెస్ట్ మూమెంట్స్. స్పెసిఫిక్ గా ఒకటి ఉంటది కదా, ఇది నా ఫేవరెట్ అని. మా నాన్న నేను వీడంత ఉంటాను, మా నాన్నతో ఎక్కువ సినిమాలకు వెళ్తా. ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే, నన్ను స్కూల్కి వెళ్ళరా అని చెప్పేసి నన్ను డ్రాప్ చేసి బైక్ లో ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. స్కూల్కి ఏం పోతానని చెప్పేసి నేను బయటకు వచ్చి, ఒక్కడో సినిమా రిలీజ్ అయింది మహేష్ బాబు. నేను వెళ్ళి థియేటర్ లో టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తున్నాను. మా నాన్న ఇంటికి వెళ్ళకుండా ఏం చేశాడంటే ఒక్కడో సినిమాకి వచ్చాడు. నాకన్నా వెనక ఒక 2 రోజు వెనక్కి కూర్చొని అన్నాడు, అరే స్కూల్కి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చావు ఏంటి అన్నాడు. సరే ఎట్లా వచ్చావు నా పక్కన కూర్చొని సినిమా చూడండి. మీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పటి వరకు ఎంత సపోర్ట్ ఉన్నారు మీ ఫాదర్? వాళ్ళకి ఈ ఫీల్డ్ కొత్త. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్, ఆయనకి ఈ ఫీల్డ్ సంబంధమే లేదు. నేను ఒక్కడనే ఫస్ట్ ఈ ఫీల్డ్కి వచ్చాను. నేను స్టెప్ వేసినప్పుడు ఒకటే చెప్పారు, నువ్వు ఎక్కడున్నా కానీ సక్సెస్ అవుతావు, నీకు ఆ శక్తి ఉంది దేవుడు ఇచ్చాడు, ఒకటి అనుకుంటే సాధిస్తా ఉన్నారు. సో నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి గో హెడ్, వెనక్కి వెళ్ళి చూడొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళే ప్రయాణం సక్సెస్ అవుతుంది అని చెప్పారు. మూడోది ముచ్చటగా అని, నాన్నకు ప్రేమతో మీ నాన్నకు ప్రేమతో ఏంటి ఒక చెప్పాలనుకుంటే? నాకు మా నాన్నతో చాలా ఎక్కువ బాండింగ్. ఎందుకంటే మా డాడీ చాలా కష్టపడి సక్సెస్ అయ్యారు లైఫ్లో. ఆయన అప్పుడప్పుడు మాకు ఇంత ఏజ్ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఇలా కష్టపడ్డాను అలా కష్టపడ్డానని. బట్ మా నాన్న ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న రూట్స్ మా నాన్నకి బాగా గుర్తున్నాయి. అది నేర్చుకున్నాను మా నాన్న దగ్గర నుంచి బాగా. మా నాన్నకు కూడా అదే చెప్తాను ఎక్కువ, నేను నిన్నే ఫాలో అవుతాను నా లైఫ్లో. ఏది అచీవ్ అయినా కానీ హెడ్ వెయిట్ అనేది రాకూడదు, అది తెచ్చుకోకుండా లైఫ్లో సక్సెస్ అయితే మనిషి ఇంకా హైట్స్కి వెళ్తూనే ఉంటాం. పెరిగితే బాడీ వెయిట్ పెరగచ్చు కానీ హెడ్ వెయిట్ పెరగకూడదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాన్న ప్రేమతో షోకి అడగగానే పిల్లలకి కొంచెం స్కూల్స్ కాలేజెస్ బిజీగా ఉన్నా కానీ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. వెళ్ళబోయే ముందు చేస్తా, నా జీన్సే చిరిగిన అదే ఒక ఫ్యాషన్, షూలేస్ ఊడిన అదే ఒక ఫ్యాషన్, ఇవన్నీ లేకపోతే ఒకటే ఎమోషన్. అరే ఉన్న ఒక్క జిందగీ అర్థమైతే లేదని దారి తప్పి రోడ్డు మీద ఫ్యాషన్ అంటున్నది. అన్నది చిన్న పెద్ద తేడా లేదు, రంగు రంగు బట్టలేవు చూసుకో, నా ముందు వెనుక ఆస్తి లేదు పాస్తి లేదు దోస్తి, చిన్నప్పటి నుంచి ఆస్తిలాగా నిండుకొని నిన్నగాక మొన్ననే పటాయించిన పోరిని, అది నన్ను అనుకుంది అంబానీ కొడుకని, బండికేమో బ్రేక్ ఫెయిల్ గుద్దుకున్న గోడని, అది నన్ను తిట్టింది అమ్మని అక్కని. ఫ్యాషన్ ఇవన్నీ ఒక్క ఫ్యాషన్, కానీ మాకు మాత్రం నా నాన్న ఫ్యాషన్. డాడీ ఈ నాన్న ప్రేమ షోకి వచ్చాం, సో మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తెచ్చాం, ఇస్తాం ఇప్పుడు. అప్ప మీరు ఇంకొక కొత్త ప్రాజెక్ట్స్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు కదా, బెస్ట్ ఆఫ్ లక్ అప్ప.
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్. ఈ పెన్ ఒక సెంటిమెంట్ గా నా దగ్గరికి ఎప్పటికీ ఉంచుకుంటాను. ఇది డెఫినెట్ గా ఇది నాకు మంచి గిఫ్ట్. సూపర్. ఎనీహౌ మీరు తీసే సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలానే ఇంకా ఉన్నాయి కాబట్టి మంచి డైరెక్టర్ గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షో ద్వారా సార్. థ్యాంక్ యూ సో మచ్ శాంతికుమార్ గారు.